0.2 random underscore size equals to 42. ఒకటే లైన్ ఉంటుంది. అది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లోపల ఖచ్చితంగా ఇదే లైన్ ఉంటుంది. అదంతా ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ కాదు, డిఫాల్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము మెషిన్ లెర్నింగ్లో మెషిన్ని ట్రైన్ చేయాలంటే ట్రైన్ అనే టర్మ్ మరి పైథాన్లో వస్తుందా అంటే వస్తుంది. ఇక్కడ రిపీట్ అయింది. ట్రైన్ టెస్టింగ్లో కూడా ట్రైన్ అనే టర్మ్ వచ్చింది, టెస్ట్ అనే టర్మ్ కూడా వచ్చింది. అర్థమైందా? ఇది గుర్తుంచుకోవాలి. మెషిన్ని మనము ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేయాలన్నప్పుడు మరి ట్రైన్ అనే టర్మ్ జనరల్గా వస్తుందా అంటే వస్తుంది. ప్రెడిక్షన్స్లో ప్రెడ్ అనే టర్మ్ వస్తుంది, అక్యురసీలో ఏసీసీయూ అనే టర్మ్ వస్తుంది. అర్థమైందా? అట్లా ఇక్కడ చూడండి, ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అయితే ఇందులో కూడా టెస్ట్ అండర్ స్కోర్ సైజ్ ఈక్వల్స్ టు 0.2. మనం ఇంటర్వ్యూస్ పోయినప్పుడు ఈ లైన్ నుంచే చాలా మంది ఇంటర్వ్యూస్ పోయినప్పుడు ఫస్ట్ అడిగే లైన్ ఇదే. అందరికీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లెర్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి, సూపర్వైజర్లో ఏ అల్గారిథమ్స్ ఉంటాయి, అన్సూపర్వైజర్లో ఏ అల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే, ఒక మెషిన్ని ట్రైన్ చేయాలంటే ఎట్లా ట్రైన్ చేస్తాం? ఈ 8 స్టెప్స్తో ట్రైన్ చేస్తాం. అందులో మేజర్ లైన్ ఏంటిది? ఎక్స్ అండర్ స్కోర్ ట్రైన్, వై అండర్ స్కోర్ ట్రైన్. ఇందాక చెప్పిన లైన్ ఉంటుంది కదా, ఆ లైన్. అందులో కదా హౌ టు ట్రైన్ ఏ మెషిన్ అని అంటారు. We have in 2 ways we will train a machine. One is 80/20 and the one is 70/30. ఇట్లా ఉంటుంది. 80/20లో 80% ఫర్ ట్రైనింగ్ డేటా సెట్, 20% ఫర్ టెస్టింగ్ డేటా సెట్. అర్థమైంది? 80% ఆఫ్ డేటాని ట్రైనింగ్ వాడితే 20% ఆఫ్ డేటాని టెస్టింగ్ వాడతాం. ఇక్కడ చూడండి, టెస్టింగ్కి ఎంత డేటా వాడినాం? ఇక్కడ 0.2 అని అంటే ఎంత? దట్ ఈస్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ డేటా. అంటే ఏంటిది? ఒక డేటా సెట్ మీరు తీసుకున్నప్పుడు అందులో కూడా 100 లైన్స్ కనుక ఉంటే ఈ 100 లైన్స్ లోపల 80 లైన్స్ నువ్వు ఎందుకు వాడతావు? ట్రైనింగ్కి వాడాలి. 20 లైన్స్ ఎందుకు వాడాలి? టెస్టింగ్కి వాడాలి. అదే కదా 80/20 అని అంటే. అర్థమైందా? 100 లైన్స్ ఒక డేటా సెట్ లోపల ఉంటే 80% అని అంటే 100లో 80% 80 లైన్స్, 20% అని అంటే 20. 100 లైన్స్ ఉన్నాయి కదా, అట్లా 200 ఉన్నాయని అనుకో, అప్పుడు అది 160/40 అవుతుంది. అంటే 80% 200 లైన్స్ లోపల 160, 20% అని అంటే 40. అట్లా డివైడ్ చేస్తాను. ఎన్ని లైన్స్ అయినా ఉంటాయి. సపోజ్ 1000 లైన్స్ ఒక డేటా సెట్ లోపల ఉంటే 1000 రోస్ ఉంటే అందులో 80% అని అంటే 800 రోస్, 20% అని అంటే 200 రోస్. అట్లా డేటా సెట్ని మనం స్ప్లిట్ చేస్తాం. అర్థమైందా? 80% ఆఫ్ ద డేటా మనము ట్రైనింగ్కి వాడతాం, 20% ఆఫ్ ద డేటా టెస్టింగ్కి వాడతాం. అంటే ట్రైనింగ్ డేటా ఎక్కువగా ఉంది. మనము మెషిన్ని ఎంత బాగా ట్రైన్ చేస్తే అంత అక్యురసీ రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. అర్థమైందా? జనరల్గా ఇప్పుడు మనం వెదర్ ఫోర్కాస్టింగ్ చేస్తాం. వెదర్ ఫోర్కాస్టింగ్ చేయాలని ప్రీవియస్ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక అట్లీస్ట్ ఒక 1 మంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒక 5 డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అర్థమైందా? తీసుకొని ఉంటే నెక్స్ట్ డేకి ప్రెడిక్ట్ చేయడం కొంతవరకు ఈజీగా వస్తుంది. అది ఓకే, అది శాటిలైట్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల నెక్స్ట్ డేకి ఫోర్కాస్టింగ్ కొంత ఈజీ అయింది. ఒకవేళ ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ కానీ రెవెన్యూ గ్రోత్ కానీ ప్రెడిక్షన్స్ చేయాలన్నట్టు ఎట్లా చేస్తారు? ఇప్పుడు డేటా అనలిస్ట్ అన్నట్టు ఏం చేయాలి తెలుసా? బయట నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలగాలి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్లీ 3 to 4 మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఆ 4 క్వార్టర్స్లో కూడా 3 క్వార్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే ప్రీవియస్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని ప్రెడిక్ట్ చేయాలి. అట్లా ప్రెడిక్ట్ చేయడం గురించి ఈ డేటా అనలిస్ట్ రోల్స్ అనేవి పెరుగుతున్నాయి. డేటా సైంటిస్ట్ వీళ్ళందరూ చేసే పని అదే. అర్థమైందా? కానీ వాళ్ళు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు? ప్రెడిక్ట్ చేయాలంటే ప్రీవియస్ డేటా సెట్ ఉంటుంది కదా, ఆ 365 డేస్లో 3 క్వార్టర్స్ అయిపోయిన డేటా ఉంటుంది కదా, వాటిని తీసుకుంటారు, కంపేర్ చేస్తారు. తీసుకొని అందులో 80% ఆఫ్ ద డేటాని ట్రైనింగ్ ఇస్తారు, 20% ఆఫ్ ద టెస్టింగ్ ఇస్తారు. అర్థమైందా? అట్లా ఆ విధంగా తీసుకొని ఒక అల్గారిథంని యూజ్ చేసి ప్రెడిక్ట్ చేస్తారు. అప్పుడు అక్యురసీ అనేది పెరుగుతుంది. ఏమైంది? ఒకవేళ 70/30 లేదంటే 50/50 తీసుకుంటారు, అక్యురసీ రాదు. అర్థమైందా? అది ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ ప్రెడిక్షన్ మీరు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఈరోజు 1750 రూపీస్ ఉండాలి అని ప్రెడిక్షన్ వచ్చింది. బట్ అది యాక్చువల్గా మీరు 50/50 రేషియోలో ట్రైనింగ్ టెస్టింగ్ చేస్తే అది 2000 రూపీస్ ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసరికి మీరు ప్రెడిక్ట్ చేసింది 1750, యాక్చువల్గా వచ్చేసరికి 2000 రూపీస్. అంటే ఏంటి డిఫరెన్స్ అనేది హెవీగా ఉన్నది. ఎందుకు వస్తుంది అట్లా? ప్రాపర్ ట్రైనింగ్ డేటా అనేది మనం లేకపోతే, ప్రాపర్ వేలో మనం ఆ డేటాని ట్రైన్ చేయకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అందుకని 80/20 అనేది బెస్ట్ ఫార్ములా.
మెషిన్ లెర్నింగ్లో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నేను చెప్పి